అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి భేటీ కొనసాగుతోంది. సమావేశానికి ముందు విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ మేరకు సుమారు 5,400 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించారు. గడిచిన వార్షిక ఏడాది 5,142 కోట్లతో బడ్జెట్ రూపొందించి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక మీటింగ్ లో 30కి పైగా ఎజెండా అంశాలను చర్చించి తీర్మానాలు చేయనున్నారు. సీఎం ప్రకటనతో దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. జాతీయ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే వేసవి సెలవులు రద్దీకి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి గోపి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, టీటీడీ పాలక మండలి మీటింగ్ ఎజెండాలోని ప్రధాన అంశాలేంటి? ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన అన్నమయ్య భవన్ లో కొద్దిసేపటి ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం 2025-26 సంబంధించిన వార్షిక బడ్జెట్ అయితే 5,400 కోట్లతో వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. దాన్ని కూడా పాలక మండలి చర్చన అనంతరం ఆమోద ముద్ర వేయన్నారు. మరోపక్క దాదాపు ఈ బోర్డు సమావేశంలో 30కి పైగా అజెండాలను చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే వేసవి సెలవుల నేపథ్యంలో కూడా తిరుమల స్వామివారి భక్తులకు వచ్చే భక్తులకు కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా రానున్న వేసవి రద్దీలో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా కుదింపు చేసి సామాన్య భక్తులకు కూడా త్వరితగా దర్శనం ఏర్పాటు చేయాలనే దాన్ని కూడా ఈ పాలక మండలి చర్చించనున్నారు. దాదాపు ఏది ఏమైనప్పుడు కూడా ముందుగా పాలక మండలి సమావేశం ప్రారంభమైన తర్వాత గరిమెళ్ల బాలకృష్ణ ఇటీవలే తిరుపతిలో మృతి చెందడంతో కూడా ఆయనకి కొన్ని 2 నిమిషాల పాటు సంతాపం తరలించిన పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఓకే, ఇప్పుడు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి మేలులు జరగనున్నాయి భక్తులకి? ఖచ్చితంగా ఏదైతే లాస్ట్ 2024-25 సంబంధించిన బడ్జెట్ కూడా 4,500 కోట్లు చిరిగిపోయిన బడ్జెట్ వార్షిక బడ్జెట్ ఈసారి 5,400 కోట్ల రూపాయలు రాబడి వస్తుందని చెప్పి కూడా ఆ టీటీడీ గణాంక అధికారులు కూడా ఒక అంచనా వేశారు. అది తర్వాత ఇదేమిటంటే సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా ఈ బడ్జెట్ కూడా ప్రాధాన్యత తెలుస్తోంది. థ్యాంక్ యూ గోపి.